ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీకు శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానమునకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానము పలుకుతున్నాను. ఒక చిన్న వర్తమానము శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఉదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడువును గొప్పవాడువును అధికారివునైన దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఉన్నవాడవు అనువాడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. మీ కృప ద్వారా మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుకి ముళ్ళ కిరీటం పెట్టారని మనందరికీ బాగా తెలిసిన విషయమే. అది చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ మనకి పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ముళ్ళ కిరీటము తల మీద పెట్టడం అనంటే అది ఎంత భయంకరమైన వేదనో మీరు అర్థం చేసుకోవటానికి 2 విషయాలు చెప్తాను. హాస్పిటల్కి పోయామనుకోండి, షుగర్ టెస్ట్ చేసుకోవడానికి చిన్న మైనర్ పిన్ ఉంటుంది. అలాంటి పిన్నుతో పొడిస్తేనే మనకి చిక్కుమనిపోతుంది. లేదు, ఇంజెక్షన్ చేశారనుకోండి, ఆ సూది దిగబడితేనే మనకు ఎంతో బాధ కలుగుతుంది. అలాంటిది తలలో ముళ్ళులు గుచ్చబడటము అనంటే అది ఇంకెంతటి వేదనో, ఇంకెంతటి బాధో మీరు గ్రహించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువుని హేళన చేశారు. యాక్చువల్ ముళ్ళ కిరీటమును పెట్టడం అంటే ముళ్ళులు తీసి 3 రకాలైనటువంటి ముళ్ళులు తీసి అవి పొడుగ్గా పెట్టి ఆడవాళ్ళకి జడలినట్లుగా దానిని అల్లి మరలా ఒక పైపు చుట్టూ దానిని తిప్పి ఒక రౌండ్గా ఉండే వస్తువు వైపు దానిని తిప్పి కిరీటముగా అల్లి అది యేసు ప్రభు తల మీద ఎందుకు పెట్టారంటే, యేసు ప్రభువు యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడని పరిసయ్యులు ఆనాడు యేసు ప్రభు మీద కంప్లైంట్ చేశారు. నువ్వు రాజువా అంటే, యేసు ప్రభు నీవు అన్నట్టు నేను రాజునే అన్నాడు పిలాతు దగ్గర. రాజు అని అన్నాడు కాబట్టి అతన్ని ఎలాగూ హేళన చేశారంటే ఉదారంగు వస్త్రము తొడిగించారు. రాజులే వేసుకుంటారు అది. ఆ తర్వాత అతని చేతికి ఈటగా ఒక కర్రనిచ్చారు. ఆ తర్వాత అతనిని తల మీద ముళ్ళ కిరీటమును పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగి. అంటే మీరు రాజుగారు కదయ్యా అని ఎగతాళి చేస్తున్నారు అనమాట. రాజుకు కిరీటం ఉండాలి కాబట్టి ముళ్ళ కిరీటం పెట్టారు, రాజుకు వస్త్రం ఉండాలి కాబట్టి వస్త్రం పెట్టారు, ఆయన చేతిలో ఒక ఈటను పెట్టారు. ఇంకా యేసు ప్రభు దేవుడని చెప్పుకుంటున్నాడని చెప్పి ఆయన మీద కంప్లైంట్ పెట్టారు. కాబట్టి నువ్వు దేవుని కుమారుడువా అని కూడా పిలాతు అడిగినట్లు మనకు కనబడుతుంది. నీవు అన్నట్లు నేను దేవుని కుమారుడినే అన్నాను. అందుకని ఆయన్ని కొట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించి చెప్పమని ఎగతాళి చేశారు. ఎంత అవమానానికి ఆయన్ని గురి చేశారంటే, ఆయన పొందిన అవమానములలో ఏ ఒక్కటి మనము సహించలేం, ఏ ఒక్కటి మనము ఓర్చుకోలేనటువంటి భయంకరమైన అవమానాలు, భయంకరమైన హేళన ఆయన అనుభవించాడు. ఆయన శరీరానికి గాయాలు కానీ, ఆయన పొందిన శిక్ష ఏదైనా సరే అది ఎట్లాంటిది అని అంటే, మానవ జాతి చరిత్రలో ఇంకెప్పుడు ఎవడికి ఎన్నడూ ఎప్పుడు జరగనిది, ఇంకెప్పుడు జరగబోనటువంటి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శిక్ష, శ్రమ, బాధ ఆయన ఓర్చుకున్నాడు. ఆయన తల మీద పెట్టిన ముళ్ళ కిరీటంలో 3 విషయాలను మీ ముందుకు నేను తీసుకురావాలని
నేను ఇష్టపడుతున్నాను. 3 విషయాలు. 3 విషయాలలో మొట్టమొదటి విషయము ఏమిటి అనంటే, మొట్టమొదటి విషయము ముల్లు పాపమునకు సూచనగా ఆదికాండములోనే మనకు కనబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, అది ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును. అది అంటే ఏంటి? భూమి అని. 17వ వచనం మనం చదివితే, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోని నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను అంటే భూమి ముండ్ల తుప్పలను గచ్చు పొదలను నీకు మొలిపించును అంట. అంటే అంతకు మునుపు భూమి మీద ముండ్ల తుప్పలు లేవు, గచ్చు పొదలు లేవనే కదా అర్థము. మీరు ఇంకా చూడడానికైతే ఆదికాండము 2వ అధ్యాయములోనే 5వ వచనంలో, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు అని కూడా మనకు కనబడుతుంది. అంతకు మునుపు ముళ్ళులు లేవు, తర్వాత ముళ్ళులు ఉన్నాయి. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మానవ జాతి పాపములో పడిపోయిందా సంఘటన జరిగింది. అనగా ఆదాము అవ్వలు దేవునికి విరోధముగా పాపము చేయుట జరిగింది. ఎప్పుడైతే వారు పాపము చేశారో, ఆ పాపమునకు ప్రతిఫలముగా ఈ ముండ్లు భూమి మీద మొలిపించటం జరిగిందన్నమాట. అంటే ఈ ముండ్లు పాపము యొక్క ప్రతిఫలము అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు యేసు ప్రభు ముండ్ల కిరీటమును ఎందుకు ధరించాడంటే, పాపము వలన వచ్చే శిక్ష, పాపము వలన వచ్చే ప్రతిఫలము, పాపము వలన కలగబోయే శ్రమ ఆయన భరించి మనకు విడుదల కలుగు చేశాడు. ఆయన భరించి మనకు విడుదల కలుగు చేశాడు. అందుకనే ఆయన ముళ్ళ కిరీటమును ధరించుకున్నాడు. పాపము అంటే మనకు అవమానం అని బైబిల్ చెప్తుంది. పాపం చేస్తే అది అవమానమే కదా. దొరికిపోతే అప్పుడప్పుడు డ్రగ్స్ తీసుకొని సినీ యాక్టర్లు దొరికిపోయారు అనుకోండి, లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముక్కుకి గుడ్లు కట్టుకొని తలకి కెమెరాకి ముఖం పడకుండా చేతులు అడ్డం పెట్టుకొని కనబడతారు. వ్యభిచారంలో దొరికిపోయారు అనుకోండి, ముఖం కనబడకుండా కప్పుకుంటారు కదా. ఎందుకు? అవమానము పాపం అనేది. పాపము వలన ఆ అవమానమును యేసుక్రీస్తు ప్రభువు భరించాడు. ఆయన ముళ్ళ కిరీటము ధరించినప్పుడు వాస్తవంగా చచ్చిపోవాలి. అంతకు ముందు కొట్టిన కొరడా దెబ్బలకే చచ్చిపోవాలి. కొరడా దెబ్బలకి చచ్చిపోలేదు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు చచ్చిపోలేదు. ఎందుకు? ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు చచ్చిపోవడం ఉందని జస్ట్ పెట్టడమే కదా అని అనుకోకండి. మీ తలలో ఒక మేకు దిగబడింది అనుకోండి, వెంటనే చచ్చిపోయే అవకాశం ఉంటుంది. తలలో మేకు గని దిగబడిపోతాయి. అలాంటిది 2.5 అంగుళాలు పొడుగున్నటువంటి ముళ్ళులు, కనీసం 3 to 4 mm థిక్నెస్ కలిగిన ముళ్ళులు, ఎన్ని ముళ్ళులు ఆయన తలలో దిగబడ్డాయో మనకు తెలియదు. ఆ తలను గుచ్చారంట. అన్ని ముళ్ళులు తలలో దిగినప్పుడు తల ఎంత బాధపడుతుంది, ఎంత రక్తము బయటికి చిమ్మేసి ఉంటుంది. ఆయన తల ఎలా ఉంది అనంటే, మీరు వర్షములో తడిసినప్పుడు తల ఎంత ముద్దైపోతుందో, రక్తము చేత ఆయన తల ముద్దైపోయింది. ఆయన తల వెంట్రుకలు ఎర్రగా మారిపోయారు. ముఖమంతా ఎర్రగా అయిపోయింది. ఎర్రగా మారిపోవడానికి కారణం ఆయన తలలో నుంచి రక్తము బయటకు వచ్చేసింది. వెంటనే చనిపోవాలి, కానీ యేసు ప్రభు చనిపోలేదు. కొరడాదప్పుడు దానికి ముందు కొట్టినప్పుడు చనిపోవాలి, కానీ చనిపోలేదు. ఎందుకు? నా అంతట నేను నా ప్రాణము పెడితే తప్ప ఎవడును నా ప్రాణము తీసుకొనలేడు అని ప్రభు చెప్పాడు. ప్రాణం పెట్టేంత వరకు ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేదండి. ఆయన ప్రాణాన్ని తీసే శక్తి, దమ్ము, ధైర్యము, కెపాసిటీ అసలు ఎవరికీ లేదు. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు కనుక ఆ సమయం వరకు ఆయన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టిన ప్రాణం పోలేదు. కానీ దాని నుండి వచ్చే బాధ, భయంకరమైన వేదన ఆయన అనుభవించాడు. ఎందుకు అనంటే, మన పాప శిక్ష కిరీటముగా, ముండ్ల కిరీటముగా ఆయన తల మీద పెట్టబడింది. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయము చూస్తే, ముండ్ల కిరీటము
లేదా ముండ్లు దేనికి సాదృశ్యముగా మనకు కనబడుతున్నాయి అంటే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, అయితే ముండ్ల తుప్పలను గచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును అను. ఇక్కడ ముండ్ల తుప్పలు శాపమునకు పనికిరాని దానికి పోలికగా కనబడుతుంది. ముండ్ల తుప్పలు గచ్చు తీగలు దాని మీద పెరిగిన ఎడల అను. అంటే ఎక్కడైతే ముండ్ల తుప్పలు ఉంటాయో అది పనికిరానిదిగా, పనికిరాని స్థలంగా, పనికిరాని వస్తువుగా, పనికిరాని పరికరముగా ఉంటుంది. తర్వాత అది శాపము పొందదగినదగును. పనికిరాని మన జీవితాలను పనికొచ్చేలాగా చేయటానికి, శాపము చేత నశించుకోవలసిన మన జీవితాలను శాపమును తొలగించటానికి యేసుక్రీస్తు ప్రభువు శిరస్సు మీద ముండ్ల కిరీటమును ధరించుకున్నాడు. ఇది ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రభుది మనం ఆలోచన చేస్తే. గమనించండి, మన శాపమును, మనలో పనికిరాని తనమును తీసివేయటానికి యేసు ప్రభువు ముండ్ల కిరీటమును ధరించాడు. కొంతమంది అంటారు శాపము తొందరగా పోదు అని. కానీ ఎటువంటి శాపమైనా తొలగించే శక్తి యేసు పొందిన గాయములలో ఉంది, యేసు రక్తములో ఉన్నది, యేసు శిలువలో ఉన్నది. మనకి ఆయన పొందిన కిరీటంలో కూడా ఆ స్వస్థత ఉన్నది. కొంతమందికి షుగర్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకున్నారనుకో, షుగర్ ఉందయ్యా అని చెప్తారు. చెప్పిన తర్వాత, అయ్యా నాకు అసలు స్వీటే తినే అలవాటు లేదు, షుగర్ నేను పెద్దగా తిన్ను, టీలో కూడా తక్కువే తాగుతాను, అసలు స్వీట్స్ అంటే నాకు పడదు, కారం తప్ప నేను ఎప్పుడు స్వీట్స్ తిన్ను, మరి నాకెందుకు షుగర్ వచ్చింది అని అంటే డాక్టర్ ఏం చెప్తాడు? మీ తాతగారికో మీ ముత్తాతగారికో ఎవరికో మీ ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంది, అది నీకు వచ్చింది అంట. మా తాతకు షుగర్ ఉంటే ఆయనకి ట్యాబ్లెట్లు ఇవ్వాలి కానీ నాకెందుకు ఇస్తున్నారు అని అను. ఆయనకున్న షుగర్ నీకెందుకు వచ్చింది అన్నది ముందు తెలుసుకోవాలి. ఎందుకనంటే శాపము కూడా అంతే, తరతరాలు వెంబడిస్తూనే ఉంటారు. అలాంటి శాపాన్ని తొలగించాలి అనంటే, అలాంటి శాపాన్ని తప్పించుకోవాలి అనంటే అది యేసు రక్తమునకు మాత్రమే సాధ్యమవుతుంది. యేసు పొందిన గాయములకు మాత్రమే సాధ్యమవుతుంది. యేసు ధరించిన ఆ ముళ్ళ కిరీటము నుండి వచ్చిన ఆ రక్తములోనే సాధ్యమవుతుంది. అందుకని మన ప్రతి శాపమును తొలగించి పనికిరాని మన జీవితాలను పనికొచ్చే విధముగా చేయటానికి యేసు ప్రభు ముండ్ల కిరీటమును ధరించాడు. ఇది రెండవది. మూడవ విషయాన్ని మనము బైబిల్లో నుంచి చూస్తే, ఎక్కడైనా ముండ్లు పెరిగినప్పుడు మీకు సాధారణంగా ఏమర్థమవుతుంది? అది పాడైపోయిన స్థలముగా కనబడుతుంది. పాడైపోయిన ప్రాంతాల్లో ముండ్ల తుప్పలు, గచ్చు పొదలు పెరిగిపోతాయి. పాడుగా ఉన్న స్థలాల్లోనే ఈ ముండ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే పాడైపోయిన మన బ్రతుకులను బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు ముండ్ల కిరీటమును ధరించాడు. మనలో ఎవరము కూడా బాగుపడే స్థితిలో లేమండి. అందరం పాడైపోవటానికి ఉన్నటువంటి, బాగుపడటానికి కుదరదు. కానీ దేవుడు బాగు చేయటానికి ముండ్ల కిరీటమును ధరించాడు. చాలా కాలం క్రిందట నా ఫ్రెండ్ ఒక ఆయన, మేము భారతదేశంలో ఉన్న రాజకీయాల గురించి, భారతదేశంలో ఉన్న పరిస్థితులను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏ దేశమన్నా బాగుపడుతుందేమో కానీ మన భారతదేశం బాగుపడదు. ఆ రోడ్లు బాగుపడవు, ఆ రేపులు పోవు, ఆ రాజకీయాలు దోచుకోవటము ఆగదు, ఆ సినిమా పిచ్చి పోదు. మన దేశము శాపము పొందేసింది. ఆ శాపము నుంచి తప్పించబడటము వల్ల పడదు. ఆ శాపము నుంచి విడుదల పొందటం కష్టము. అలాంటిగా అంత భయంకర స్థితిలో మన దేశము పాడైపోయి ఉంది అని మేము మాట్లాడుకున్నాం. కానీ అలాంటి మన దేశాన్ని కూడా బాగు చేసే శక్తి యేసు ప్రభువుకు మాత్రమే ఉంది.
యేసును వలనే మన దేశము బాగుపడుతుంది. ఈరోజు మన దేశానికి వస్తున్న టెక్నాలజీ గాని, మన దేశంలో ఇంకా అరాచకాలు విస్తరించకుండా ఉండటానికి గాని కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన వారు చేస్తున్న ప్రార్థనే. యేసు ప్రభువుని అంగీకరించిన వారు దేశ క్షేమము కొరకు మొర్రపెడుతున్న మొర్రలే. క్రీస్తు వలన పాడైపోయిన మన దేశం బాగవుతుంది, పాడైపోయిన మన కుటుంబాలు బాగుంటాయి, పాడైపోయిన మన జీవితం బాగుంటుంది. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ స్థితిలో పాడైపోయిన స్థితిలో నువ్వు ఉన్నావో, నీ స్థితిని మార్చగలిగిన శక్తి యేసు రక్తములో ఉన్నది. ఆయన పొందిన, ఆయన ధరించిన ముళ్ళ కిరీటంలో నుంచి వచ్చిన ఆ రక్తములో, ఆ ముళ్ళ కిరీటం అందుకొరకే ఆయన ధరించారు. ఈ మూడిట్లో నుండి మానవ జాతికి విమోచన అవసరమైంది. పాపము నుండి, శాపము నుండి, పాడైపోయిన స్థితి నుండి మానవ జాతి తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ముళ్ళ కిరీటమును ధరించుకున్నాడు. ఎవరైనా ఒక విషయం నేను చెప్తున్నాను వినండి. మీ తల మీద బంగారం కిరీటం ఉంది, మరొకరి తల మీద ముళ్ళ కిరీటం ఉంది. ఆ ముళ్ళ కిరీటం కలిగిన వ్యక్తి ఈ ముళ్ళ కిరీటం తీసుకొని నీ మీద ఉన్న ఆ బంగారం కిరీటం నాకు ఇవ్వంటే ఇస్తాడా? ఇవ్వడు. యేసు ప్రభు తల మీద ఉన్నది బంగారపు కిరీటము, వజ్రములతో పొదిగిన కిరీటము. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, విశ్వ చక్రవర్తి. ఆయనకు మరి ఇంకెట్లాంటి కిరీటం ఉంటుందో మీరు చూడండి. ఆ కిరీటము జీవ కిరీటము, ఆ కిరీటము అక్షయ కిరీటము, వాడబారని కిరీటము. యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి కిరీటం. ఆ కిరీటము మానవ జాతికి ఇచ్చాడు. మానవ జాతి మీద ఉండాల్సిన శాపమని ముళ్ళ కిరీటము, పాపమని ముళ్ళ కిరీటము, పాడైపోయినటువంటి స్థితి అనే ముళ్ళ కిరీటమును ఆయన తీసుకుని ఉన్నాడు. అంటే మనం ఆలోచన చేద్దాము, ఎంతగా ఆయన మన శాపమును ఆయన మీద వేసుకొని, పాపమును ఆయన మీద వేసుకొని, మన పాడైపోయిన బ్రతుకులను ఆయన మీద వేసుకొని మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడో ఆలోచిద్దాం. ముళ్ళ కిరీటం ధరించుకున్నాడని ఆనాడు యేసు ప్రభుని ఎగతాళి చేసినట్లుగా ఈనాడు కూడా కొంతమంది ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, మేకులు పీక్కోలేకపోయాడు, 2 కర్రల మీద చేతకాని వాడిగా వేలాడాడు అని అనుకుంటున్నారు. కానీ ఆ ముళ్ళ కిరీటం ధరించుకున్న యేసు ప్రభువే మొత్తం మానవ జాతికి ఆశీర్వాదకరంగా ఈనాడు ఉన్నాడు. దేవుడు ఈ వర్తమానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆయన శరణు జొచ్చుదాం. ప్రభువా, నేను పొందుకోవలసిన ఆ ముళ్ళ కిరీటము, ఆ ముళ్ళ ద్వారా వచ్చే వేదన, బాధ నీవు భరించి నాకు విడుదల కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాము. మన ప్రతి శాపము యేసు ప్రభు తొలగించాడన్నది జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నిజముగా నీవు మా పాపమును, శాపమును, మా పాడైన స్థితిని మార్చావు నాయన, తొలగించావు నాయన, బాగు చేశావు తండ్రి. జీవ కిరీటమును మాకు అనుగ్రహించుట కొరకు ముళ్ళ కిరీటమును మీరు ధరించుకున్నారయ్యా. అయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తూ, మీరు చూపిన ప్రేమకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంకా అనేకులు మీ వైపుకు రావటానికి, మీ వైపుకు తిరగటానికి సహాయం చేయండి. పాడైపోయిన బ్రతుకులను బాగు చేసుకోవటానికి, నీ యొద్దకు రావటానికి కృప చూపించమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.